ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి దివంగత టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని మద్రాసు బస్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అబ్దుల్ అజీజ్, భానుశ్రీ, గిరిధరెడ్డి పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఫ్రీడమ్ ఫైటరు ప్రకాశం పంతులు గారి 152వ జయంతికి రావడం, అందరిలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం అన్నిటికంటే ముందు చెప్పాల్సింది, బీదా రవిచంద్ర ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలనేది ప్రపోజల్ తీసుకొచ్చింది మన జిల్లా. ఇంతకుముందు స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు రాష్ట్ర పండుగ బీదా రవిచంద్ర ఈ ప్రపోజల్ తీసుకొచ్చి ఇది జరుపుకోవడం మనము అందరికీ తెలిసిన సంగతే. మనము మద్రాసు రాష్ట్రంలో మద్రాసు రాష్ట్రంలో ఉండగా ఇతనే స్వాతంత్రము తీసుకొచ్చి సెపరేట్ ఆంధ్రప్రదేశ్ అనేది సమకూర్చి మొదటి ముఖ్యమంత్రిగా కూడా మన ప్రకాశం పంతులు గారు ఉండడం చాలా గర్వనీయం. అట్నే ఇప్పుడే చెప్పినట్టు ఎస్వి యూనివర్సిటీ అనేది ఈరోజు పేరుగల్ల యూనివర్సిటీ, ఫౌండేషన్ స్టోన్ వేసింది మన ప్రకాశం పంతులు గారే. ఈరోజు ఆ యూనివర్సిటీ నుంచి ఎంతోమంది రకరకాల ఫీల్డ్స్లో ఎక్కడికో వెళ్ళిపోయి ఉన్నారు, మంచి పొజిషన్స్లో కూడా ఉన్నారు. చాలామంది వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచే పాస్ అయ్యి పెద్ద పెద్ద పోస్టులో చాలా గర్వంగా మనం చెప్పుకోదగ్గ పోస్టులో కూడా ఉన్నారు. అట్నే ఈరోజు విజయవాడ బ్యారేజ్ కూడా ప్రకాశం పంతులు గారు ఈ ఆర్థర్ కాటన్ అని ఆ రోజుల్లో బ్రిటిషర్సు కట్టిన బ్యారేజ్ అది. ఇతను రాగానే ఆ బ్యారేజ్ పరిస్థితులు బాగలేకపోతే దాన్ని కంప్లీట్గా ఈరోజు ఉండే పరిస్థితి, దాన్ని ఏమి చేయాలో, టెక్నికల్లీ ఏం చేయాలో అటువంటి అన్ని శ్రద్ధ తీసుకొని దాదాపు ఆ రోజుల్లోనే 14 ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా మొదలుపెట్టించే ఘనత ప్రకాశం పంతులు గారు. ఇంకా చెప్పాలంటే అటువంటి నీతి నిజాయితీ మనిషి ఈ రోజుల్లో దొరకడు. మనందరం కూడా ఈరోజు దాన్ని పాటించగలిగితే బ్రహ్మాండమైన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి పాలన కూడా అట్లే చేయగలుగుతాము. నేనందరూ కోరుకునేది కూడా అతన్ని ప్రిన్సిపల్గా తీసుకొని అతని ప్రిన్సిపల్స్లో ప్రతి ఒక్కరు కూడా నడిస్తే ప్రతి ఒక్కరికి మంచిది, రాష్ట్రానికి కూడా మంచిది అని కోరుకుంటూ ఈరోజు అందరూ రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నేను పార్టిసిపేట్ చేయడం కూడా చాలా సంతోషం.